ఏం చేస్తావమ్మా? ఇట్లా చూపిస్తాను లక్ష్మి, చూడు. ఇవి ఆకుపండు తొక్కలు బాగా ఎండబెట్టినవి. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసి ఇలా పొడి చేసుకున్న తర్వాత మొక్కలుగా వేస్తా. ఇవాళ మదర్స్ డే కదా, ఇది దేనికో అడు చెప్పు రష్మి. ఇది దేనికో చెప్పు. చెట్లకి చెట్లకి వేస్తేమో. ఇదేంటో చెప్పు అసలు. ఇది ఆకు. ఏం ఆకు? బలపండు ఆకు. బలపండు బనానా పండు తొక్కలు. తొక్కలు కాయగూరలు మొత్తం. కాయగూరలు లేవు ఇందులో, ఇది ఓన్లీ అరటిపండు తొక్కలే. ఏవో ఉల్లిపాయలవి కొంచెము. దీని ఏంటి పొటాటో. పొటాటో అంటే తెలుసా? దుంపలు, ఆలుగడ్డ అన్నీ పొడి వేసిన తర్వాత ఇలా వేసిన తర్వాత మొక్కలకి వేస్తాను. డైరెక్ట్గా ఇట్లా వేయచ్చు, కాకపోతే నాకు ఇష్టం అండి. ఇది వేస్తే మట్టిలా కలిసిపోతుంది. ఇది చూడు, కనిపిస్తుందా? అప్పుడు పువ్వులు బాగా వస్తాయి. ఏది ఇదా? వీడియో అప్లోడ్ చేస్తా, చూస్తారు జనాలు. అందరు యూట్యూబ్లో వేస్తున్నారు కదా. ఈ టిప్ కూడా అందరికి తెలుసు. బట్ ఇట్లా బాల్కనీల్లో మనకి ఎండ రాదు కదా, బాల్కనీల్లో కూడా మొక్కలకి పువ్వులు ఎలా వస్తున్నాయి అంటే ఇలా వస్తుంది. సరే, నన్ను ఎన్ని గంటలకు పిలుచుకుందో. కీరా జ్యూస్ ఇస్ గుడ్ ఫర్ ప్లాంట్స్. ఈరోజు నా ప్లాంట్స్కి ట్రీట్ మోసంబి జ్యూస్.